అందరికీ హాయ్. మనందరికీ బాగా అలవాటైన ఒక క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. ఎప్పుడైనా ఏదైనా పేరు వినగానే మన మనసులో ఒక అర్థం ఏర్పడిపోతూ ఉంటుంది. అది ఏమిటి, ఎందుకు, ఎలా అని పూర్తి వివరాలలోకి వెళ్లకుండానే ఒక ప్రీ డిటర్మైన్డ్ మైండ్ సెట్ వచ్చేస్తుంది. వెంటనే తీర్మానాలు, తీర్పుల వైపు సాగిపోతుంది కదా. ఇదంతా ఎందుకు చెబుతున్నాను అనుకుంటున్నారా? భారతదేశంలో మొట్టమొదటి గాడెస్ టెంపుల్ బెంగళూరులో మొదలైంది అనగానే ఇదేంటి టెంపుల్ అంటారు, విగ్రహాలంటారు, దేవాలయాలు, ధ్యానాలయాలు అవ్వాలనంటే మళ్ళీ గాడెస్ టెంపుల్ అంటారేంటి అని ఎంతోమంది బుగ్గలు నొక్కుకున్నారు. కొంతమంది మాటల్లో కూడా ఎక్స్ప్రెస్ చేశారు. మరి మీకందరికీ సమాధానం చెప్పడానికి 2 నెలల వ్యవధిలో కొంత ముఖ్యమైనవి మేనిఫెస్ట్ చేసి ఎనర్జీ ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాను. ఇప్పుడు మీకు చెబితే సులువుగా అర్థమవుతుందని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సింది, గాడెస్ టెంపుల్లో విగ్రహాలుంటాయి, కానీ మీరనుకునే విధానంలో, మీకు ఇప్పటి వరకు తెలిసిన విధానంలో ఆరాధనలుండవు. అంటే అభిషేకాలు, హారతులు, నైవేద్యాలు మొదలైనవి. ఇవన్నీ మనం ప్రస్తుతం దేవాలయాల పేరుతో ఉన్న వాటిలో చూస్తున్నాం. మరి గాడెస్ టెంపుల్లో ఏముంటుంది అంటే సిస్టర్హుడ్ ఆఫ్ ద రోజ్ ధ్యానాలు, దేవత పునరాగమనం కోసం ఆధ్యాత్మిక పనులు ఉంటాయి. అయితే విగ్రహాలెందుకు, ఓన్లీ ఇవొక్కటే చేస్తే చాలు కదా అంటే, ఈ భూమిపై భౌతిక తలంలో భౌతికంగా దేవతాశక్తి యాంకర్ అవ్వాలంటే భౌతిక పదార్థ రూపం ఉండి తీరాలి. మనందరం దేవతా ధ్యానం చేసినంతసేపు, అలాగే దేవత ఉనికిని స్పష్టీకరించే పనులు చేసినప్పుడు మాత్రమే దేవతాశక్తి యాంకర్ చేస్తాము. మరి మిగిలిన సమయం మాటేమిటో? అందుకే భౌతికంగా దేవతలు మరలా భూమి మీద నడియాడే రోజులు తీసుకురావడం కోసం భౌతిక పదార్థ ప్రతిరూపాలుగా దేవతా విగ్రహాలు ఈ టెంపుల్స్లో పెట్టడం జరుగుతుంది. మీకు తెలుసా, 5000 ఏళ్ల క్రితం దేవతలు, దేవుళ్ళు భూమి మీద సజీవంగా నడిచేవారు. మాయపొర జీవుల వలన వారందరూ భూమిని భౌతికంగా కూడా వదిలి వెళ్ళిపోయారు. మరలా ఆ వైభవం భూమికి తీసుకురావడం సిస్టర్హుడ్ ఆఫ్ ద రోజ్, బ్రదర్హుడ్ ఆఫ్ ద స్టార్ కర్తవ్యం. ఎన్నో గాడెస్ టెంపుల్లు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్నాయి కదా, మళ్ళీ కొత్తగా కట్టడం ఎందుకు అంటే, అఫ్కోర్స్ ఆ టెంపుల్స్లో ఏం జరుగుతుందో తెలుసు మనకు. ఆ పనులన్నీ మనం ఆపమని చెప్పలేము, ఆపలేము. అందుకే ఇలా కొత్త గాడెస్ టెంపుల్స్. వీటి ద్వారా ఫ్రెష్గా దేవత యొక్క కాస్మిక్ ఎనర్జీ దిగి బ్రహ్మాండమైన దేవతా వోర్టెక్స్ ఏర్పడుతుంది. అన్ఇంటరప్టెడ్గా, కలుషితం లేకుండా ఉంటుంది. మీకు గుర్తుందా, ఓల్డ్ అట్లాంటిస్లో దేవాలయాలంటే పిరమిడ్లు. అక్కడ ఉండే దేవుళ్ళు, దేవతల విగ్రహాల ద్వారా డివైన్ మాస్కులైన్ అండ్ డివైన్ ఫెమినైన్ ఎనర్జీస్ యాంకర్ అయ్యి ఎన్నో రకాల ట్రైనింగ్లు, ఇనీషియేషన్లు, పవిత్ర సంగమ ధ్యానాలు చేస్తూ గెలాక్టిక్ బ్రదర్హుడ్తో కనెక్ట్ అయి ఉండేవి. ఇవన్నీ సంపూర్ణంగా గెలాక్టిక్ నెట్వర్క్ ఆఫ్ లైట్లో భాగమయ్యి గెలాక్టిక్ సొసైటీగా ఉండేది. మరి ఇవన్నీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్న గాడెస్ టెంపుల్ ద్వారా చేయగలమంటారా? కొత్తగా గాడెస్ టెంపుల్ డెవలప్ చేస్తే సులువా అనేది మీరే ఆలోచించండి. స్కూల్ ఆఫ్ అసెన్షన్ ద్వారా ముందుగా సిస్టర్హుడ్ ఆఫ్ ద రోజ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబడి ఒక ఎనర్జీ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన తర్వాత బెంగళూరులో శ్రీమేరు గాడెస్ టెంపుల్ ఎస్టాబ్లిష్ అయింది. అలాగే సీక్రెట్ సెక్స్ లైఫ్ ఆఫ్ ద ఏంజల్స్ సమాచారం కూడా షేర్ చేయబడి ఇండియా మరింతగా రెడీ అవుతున్నది. ఓల్డ్ అట్లాంటిస్లో గాడెస్ టెంపుల్స్లో ఇవి చెప్పేవారు. ఇప్పుడు మాయపర కారణంగా ముందు చెప్పేసి ఆ ఎనర్జీ ప్లాట్ఫామ్పై గాడెస్ టెంపుల్స్ సృష్టిస్తున్నాము. ఎలాగైనా సృష్టించే శక్తి ఉన్నది లైట్ వర్కర్లకి మాత్రమే అనేది ప్రూవ్ చేయబడుతున్నది. సీక్రెట్ సెక్స్ లైఫ్ ఆఫ్ ద ఏంజల్స్ సమాచారం నేను 2018 మరియు 2019 సమయంలో ఒక చిన్న సమూహానికి పరిచయం చేసినప్పుడు
మాయపొరలో కదలికలు అనంతంగా మొదలయ్యి నన్ను కూల్చేశాయి. అలాగే బీటా టైమ్ లైన్ ఆఫ్ ఎర్త్ కూలిపోవడానికి ఒక కారణంగా చెప్పవచ్చు. 2025లో నేను నిర్ణయించుకున్న ఈసారి సోషల్ మీడియా ప్లాట్ఫామ్పై ఇచ్చేయాలి. అయితే అందరూ కూడా సరియైన విధానంలోనే రెస్పాండ్ అయ్యారు. ఒక్కసారి మాత్రం వెర్బల్ అటాక్ జరిగింది. ఈ మాటల దాడి తీవ్రత నన్ను ఓల్డ్ అట్లాంటిస్లో జ్ఞాపకాలకి తీసుకెళ్ళింది. నన్నే కాదు, భూమి మీద ఎంతో మంది ఆడవాళ్లు ఇటువంటివి భౌతిక దాడిగా ఎదుర్కొని చంపబడ్డారనేది అర్థమయ్యింది. అందుకే ఈసారి పట్టు విడవడానికి లేదు. ఆపాలని చూస్తే అన్ని ఎపిసోడ్లు ఒకేసారి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోకి అప్లోడ్ చేసి చూపిస్తా. ఆ తర్వాత వాళ్ళు ఆపడానికి ఇంకేమీ ఉండదుగా, అదే నేను అని నిర్ణయించుకుని మేనిఫెస్ట్ చేయడం జరిగింది. ఒకప్పుడు ఓల్డ్ అట్లాంటియన్ కాలనీ అయిన దక్షిణ భారతదేశం మరలా గాడెస్ ప్రీస్ట్ మరియు గాడెస్ ప్రీస్టెస్ల ఎనర్జీలతో పునరావిర్భావం జరగాలని ఆ దేవత సంకల్పంతో ముందుకెళ్తూ, విజయం దేవతది, విజయం కాంతిది, విజయం మనందరిది. థ్యాంక్ యూ.